హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి మనం పకోడీ బండి దగ్గర తీసుకుంటాం కదా, గట్టి పకోడీ, ఆనియన్ పకోడీ అంటాం కదా, ఆ రెసిపీ అనమాట. పక్క బయట దొరికే టేస్ట్తో మనం ఇంట్లో ఈజీగా ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసుకొని చేసుకోవాలి అనేది నేను నా స్టైల్లో చూపిస్తాను. వచ్చేసేయండి, టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట. బయట కొనాల్సిన అవసరమే ఉండదు. ఇంకా ఫస్ట్ అయితే ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు అనమాట మంచిగా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి. నేనైతే 4 ఆనియన్స్ తీసుకున్నాను. నా క్వాంటిటీకి మీరైతే మీ క్వాంటిటీకి తగ్గట్టు ఆనియన్స్ అంతే పచ్చిమిర్చి తీసేసుకోండి. చిన్నపిల్లలు ఉన్నారనుకుంటే పచ్చిమిర్చి అవాయిడ్ చేసేసుకోవచ్చు, నో ప్రాబ్లం అనమాట. ఇప్పుడు ఆనియన్స్ని, పచ్చిమిర్చిని ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. అంటే కొంచెం ఆనియన్స్ విడిపోవడానికి అంతే. అల్లం చిన్నులపై పేస్ట్ 1 స్పూన్ అంతే, సాల్ట్ మన టేస్ట్కి తగ్గట్టు వేసేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. మంచిగా ఆనియన్స్కి అల్లం వెల్లుల్లిపై పేస్ట్ అనేది మంచిగా పడుతుంది అనమాట. మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు మనం బియ్యపిండి అయితే వేస్తాం. ఓన్లీ బియ్యపిండి అనమాట, శనగపిండి ఏం అవసరం లేదు. బియ్యపిండి నేనైతే ఒక 4 టేబుల్ స్పూన్స్ దాకా అయితే వేసుకున్నాను అనమాట. నేను ఈ గంటతో 4 అయితే వేసుకున్నాను. మంచిగా వేసుకొని ఫస్ట్ వాటర్ ఏమేయకుండా ఆనియన్స్లో ఉన్న వాటర్తోని మంచిగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఫస్ట్ పిండి అయితే ఆనియన్స్కి మంచిగా పట్టియాలి. మెయిన్లీ ఇట్లా మంచిగా పిండుతూ ఆనియన్స్ అనేది ఆ వాటర్ బయటకు వచ్చేటట్టు తేమంతా ముందు పిండికి పట్టుకునేలాగా ఇట్లా మిక్స్ చేసుకున్నాక అప్పుడు మనం వాటర్ అయితే చెక్ చేసుకుంటూ పోసుకోవాలన్నమాట. పిండి కొంచెం చపాతీ పిండిలాగా గట్టిగా ఉండాలి. మరీ కొంచెం వాటరీగా ఉండకూడదు, మరీ అట్లా అని గట్టిగా ఉండకూడదు. స్మూత్గా కొంచెం చపాతీ పిండిలాగా ఉండాలన్నమాట. మంచిగా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మనం మిక్స్ చేసేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇదే రెసిపీ మనం సాఫ్ట్గా తినాలనుకున్నా కానీ సేమ్ కొంచెం వాటర్ ఎక్కువ వేసుకొని లూజ్గా కలుపుకొని కూడా వేసుకోవచ్చు అనమాట. అప్పుడు సాఫ్ట్గా మంచిగా వస్తాయి. అంటే చిన్నపిల్లలకి వీలుగా ఉండేటట్టు అట్లా కూడా చేసేసుకోవచ్చు. ఇప్పుడు చూసారు కదా, నేనైతే ఈ కన్సిస్టెన్సీలో కలపాలన్నమాట ఈ పిండిని. అప్పుడు మంచిగా మనకి గట్టిగా చాలా బాగుంటాయి. మనం ఈ గట్టి పకోడీలు వేసుకుంటే 4 days అయినా కానీ నిలవ ఉంటాయండి. మంచిగా హ్యాపీగా తినేసేయచ్చు. మనం ఎక్కడికైనా జర్నీ చేస్తున్నా కానీ తినడానికి లాంగ్ ట్రావెల్ చేస్తున్నప్పుడు మంచిగా చేసేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. 4 days దాకా అయితే నిల్వ ఉంటుంది కాబట్టి. చూసారు కదా, ఇట్లా గట్టిగా కలుపుకున్నాక నేనైతే కారం వేస్తున్నాను. ఒక 1 teaspoon అయితే కారం వేస్తున్నాను అనమాట. మీ స్పైసీకి తగ్గట్టు మీరు కారం అయినా వేసేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు అనమాట. అంటే ఉట్టి పచ్చిమిర్చితో అయినా కానీ వేసేసుకోవచ్చు. నేనైతే మాకు కొంచెం చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి కొంచెమే పచ్చిమిర్చి వేసి కొంచెం కారం వేసాను అనమాట. మీరు ఉట్టి పచ్చిమిర్చి వేసుకోవచ్చు, లేదా ఉట్టి కారం కూడా వేసేసుకోవచ్చు అనమాట. మంచిగా కారం వేసుకున్నాక మిక్స్ చేసేసుకోవాలి. మంచిగా కలిసేటట్టు మిక్స్ చేసుకున్నాక ఒక ముద్దలాగా పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకున్నాక ఒక పక్కన మనం ఆల్రెడీ ఆయిల్ డీప్ ఫ్రై కనుక పెట్టుకొని ఉంటే ఇంకా మనం వేసేసుకోవడమే అనమాట. డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా వేసేసుకోవాలన్నమాట. మనకి పకోడీ పక్కా చెప్తున్నాను, బండి స్టైల్లో వస్తుందన్నమాట. ఈ క్వాంటిటీ కానీ ఈ వచ్చం బియ్య పిండితో వేసి చేస్తే చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా మనం వేయంగానే కలపకుండా ఒక 2 minutes అంతే వదిలేసి తర్వాత కనుక కలిపి అంటే రివర్స్ చేసుకుంటే మంచిగా కుక్ అవుతుంది అనమాట. లేదంటే గంటకి పిండి అదంతా అంటుకుపోతుంది. ఏం ఇబ్బంది కాదు. పిల్లలకి కూడా చాలా మంచిగా పెట్టేసు. ఎందుకంటే శనగపిండి కన్నా బియ్యపిండి చాలా మంచిది అనమాట. శనగపిండి పెడితే చిన్నపిల్లలకి అరగదు కదా, అందుకని బియ్యపిండితో ఒకసారి ఇలా ట్రై చేసేసేయండి. మిక్స్ మూత కావాలంటే కొంచెం ఎక్కువ వాటర్ వేసుకొని అయినా వేసేసుకోవచ్చు అనమాట. కాబట్టి రెసిపీ అయితే చాలా ఈజీ. ఈవినింగ్ స్నాక్స్కి కానీ లేదా జర్నీస్ అప్పుడు కానీ మంచిగా చేసేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. మరి మీకు నచ్చింది అనుకుంటున్నాను రెసిపీ. కమెంట్ చేసేసేయండి మీకు నచ్చితే, లేదా మీరు ఎప్పుడైనా చేశారా ఇలా లేదా అనేది కూడా కమెంట్ చేసేసేయండి. ఇప్పుడైతే ఒక వాయి పొంగల్ని మళ్ళీ తీసేసుకొని రెండో వాయి వేసుకోవడమే అనమాట. వేసేసుకొని మంచిగా ఫుల్గా పెట్టేసుకోవచ్చు. ఎప్పుడన్నా రిలేటివ్స్ కానీ సడన్గా వచ్చినా కానీ ఇలా ఎంపట్లో చేసేసుకోవచ్చు. బియ్యపిండి ఎప్పుడు ఇంట్లోనే ఉంటుంది కదా, అందుకని అనమాట. హ్యాపీగా చేసేసుకోండి. ఈజీ అండ్ సింపుల్ కదా. మరి అసలే సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి, పిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఏదో ఒక స్నాక్స్ కావాలి కాబట్టి పిల్లలకి ఒకసారి ఇలా చేసి పెట్టేసేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే మాత్రం కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేనైతే 2 వాయి కూడా వేసేసుకుంటున్నాను అనమాట. మంచిగా హోమ్ మేడ్ పెడితే మాత్రం పిల్లలకి చాలా మంచిదన్నమాట. నేనైతే ఎక్కువ హోమ్మేడ్ ఫుడ్ పెట్టడానికే ప్రిఫర్ చేస్తాను. మరి మీరు కూడా హోమ్మేడ్ ఫుడ్ పెట్టడానికి ప్రిఫర్ చేసేసేయండి. ఇంకా ఇట్లా మొత్తం మనకి ఎన్ని వాయిలు వస్తే అన్ని వాయిలు వేసేసుకొని ఎమ్మీగా తినేసేయడమే అనమాట. చెప్పాను కదా 4 days అయినా నిల్వ ఉంటుందని. ఒక పప్పు డబ్బాలో కానీ ఎట్లన్నా స్టీల్ కంటైనర్లో పోసుకుంటే ఇంకా బెటర్ అనమాట. మరి వెళ్ళొస్తాను నెక్స్ట్ రెసిపీతో. మళ్ళీ కలుసుకుందాం. రెసిపీ నచ్చిందా లేదా అనేది కామెంట్ చేసేసేయండి. ఇంకా స్నాక్స్ రెసిపీస్ అంటే కుకింగ్ రెసిపీస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అందులోకి నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. ఒక లైక్ చేసేసేయండి. ఓకే బాయ్, వెళ్ళొస్తాను. అందులోకి సైనింగ్ ఆఫ్ మీ భార్గవి తెనాలి పిల్ల ఛానల్. ఓకే బాయ్.